చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా గొయ్యి తవ్వి గోరి కట్టేస్తున్నారు ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. అరే ముసలాయనే 75 సంవత్సరాల వయసే అన్నటువంటి జాలి దయా కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ మీద దెబ్బ కొట్టి పాపం చంద్రబాబు నాయుడు గారిని నిద్ర పోనిస్తలేరు ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. సరే ఇక్కడ ఇండియాలో నిద్ర పోలేకపోతున్నా విదేశీ పర్యటనలకు వెళ్ళి అక్కడైనా హాయిగా నిద్రపోతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటారు. కాకపోతే ఆయన ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉంటే మరొక వైపు ఆయన సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లైవ్ డిబేట్లలో కూర్చొని మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అంటే వాళ్ళ సొంత పార్టీ చేస్తున్నటువంటి దందాలని బయటపడుతున్నారు. అది కూడా ఎక్కడ వాళ్ళ సొంత మీడియాలో పచ్చ మీడియాలో కూర్చొని మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి దందాన్ని బయటపెడుతున్నారు. నిన్న ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ జరిగిందండి, లైవ్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ చేసింది ఎవరంటే గౌరవనీయులు వెంకటకృష్ణ గారు. ఆ డిబేట్ చూశాక నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ని దందాలు చేస్తుందా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయినా. ఒకవైపు ఇసుక మాఫియా, రెండో వైపు మట్టి మాఫియా, మూడో వైపు గంజాయి మాఫియా, అది కాకుండా రేషన్ మాఫియా ఎక్స్ట్రా. ఇన్ని దందాలని తెలుగుదేశం పార్టీ చేస్తుందంట, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుందంట. ఇది బయటపెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బయటపెట్టిండు. అది కూడా లైవ్లో వాళ్ళ ఛానల్లోనే కూర్చొని, ఏబిఎన్లో కూర్చొని. సరే ఇక విషయానికి వద్దాం. ఎందుకు, ఎవరు ఇది బయటపెట్టింది? కొలికిపూడి శ్రీనివాస్ గారు, తిరువూరు ఎమ్మెల్యే. ఎందుకు బయటపెట్టిండు అంటే తిరువూరు ఎమ్మెల్యే గారికి విజయవాడ మన ఎంపీ గారైనటువంటి కేశినేని చిన్ని గారికి మధ్యలో ఏదో ఒక ఇష్యూ అన్నది వచ్చింది. ఆ ఇష్యూలో ఏం చేసిండు అంటే తిరువూరు ఎమ్మెల్యే గారు కొలికిపూడి శ్రీనివాస్ గారు లైవ్ డిబేట్లో చిన్ని గారు చేస్తున్నటువంటి దందాలు మొత్తం ఫటాఫట్ 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 అని చెప్పి బయటపడేసి, ఆ దందాలు వింటే 1 by 1 నేను ఇప్పుడు చెప్తా, మీరు నోట్ చేసుకోండి. కుదిరితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అంతేకాకుండా వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఒకే చోట ఇన్ని విషయాలు మీకు దొరకవు. పాయింట్ టు పాయింట్ మొత్తం రాసుకొచ్చిన కాబట్టి పాయింట్ టు పాయింట్ చెప్తా. ఇక కొలికపూడి గారు చేసినటువంటి మొదటి ఎలిగేషన్ ఏంటి? మొదటి ఎలిగేషన్, కొలికపూడి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు ఎలక్షన్లో టికెట్ కోసం తీసుకున్నాడంట చిన్ని గారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కావాలంటే 5 కోట్లు ఇవ్వాలన్నాడంట. పాపం కొలికపూడి గారు ఆయన దగ్గర 60 లక్షలు ఉంటే ముందు 60 లక్షలు ఇచ్చిండంట. దాని తర్వాత మళ్ళీ ఏదో 50 లక్షలు సర్దిండు. దాని తర్వాత 3.5 కోట్లు వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి అరేంజ్ చేసి మొత్తం 5 కోట్ల రూపాయలు ఇచ్చిండంట చిన్ని గారికి. ఇది మొదటి అభియోగం. ఎవరు మోపారు? కొలికపూడి శ్రీనివాస్ గారు, ఆయనే అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇక రెండో అభియోగం ఏంటంటే తిరువూరు అభివృద్ధి కోసం మంత్రి నారాయణ గారిని అడిగి కొంత ఏమంటారు డబ్బుని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన కొంత మద్దతుని సేకరించిండు, శాంక్షన్లు చేయించుకున్నాడు. ఎవరి కోసం చేయించుండు? తిరువూరు కోసం చేయించుకున్నాడు. అంటే ఆయన తిరువూరు ఎమ్మెల్యే కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ కోసం చేయించుకుంటే లేదని చెప్పేసి శాంక్షన్ అయినటువంటి ఆ డబ్బుని క్యాన్సిల్ చేయించిందంట చిన్ని గారు. నిజంగా ఇది శాడిజం. ఇది రెండో అభియోగం. ఇక మూడో అభియోగం ప్యాకాట. అబ్బబ్బబ్బ, చిన్ని గారు ప్యాకాట దందాలు చేపిస్తాడంట. ప్యాకాట దందాలు ఎక్కడెక్కడ ఢిల్లీలో ముంబైలో కూడా ప్యాకాట దందాలు చేపిస్తాడంట చిన్ని గారు. అయితే విజయవాడ ఏదైతే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉందో అందులో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు 7 ఉన్నాయి. ఆ 7 కాన్స్టిట్యున్సీలని కూడా తన గ్రిప్పులో పెట్టుకొని అక్కడ కూడా ఈ ప్యాకెట్ దందా చేయిస్తాను అని చెప్పేసి ముందుకు వస్తే తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి గారు లేదు, నా కాన్స్టిట్యున్సీలో ఈ దందాలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసాడు. అక్కడ వీళ్ళిద్దరికీ మొదలైంది రచ్చ. ప్యాకాట దందాలు, ఒక ఎంపీ సిగ్గులజ్జు ఉండాలి. సరే, ఇది మూడో విషయం. ఇక నాలుగో విషయం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గంజాయి అమ్మించడం లాంటివి మొత్తం మనుషుల్ని పెట్టి చేపిస్తున్నంట కేశినేని చిన్ని గారు. ఎవరు చేపిస్తారు? కేశినేని చిన్ని గారు. ఇది నాలుగో పాయింట్. ఇక ఐదో పాయింట్ చూడండి, కొంచెం అర్థం చేసుకోండి. ఐదో విషయం, ఐదో అలిగేషన్ చూడండి. ఏంటంటే హైదరాబాద్ ప్రగతి నగర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ బిల్డింగ్ కడుతున్నా అని చెప్పేసి 150 కోట్లు ఫ్లాట్లు కట్టిస్తా అని చెప్పేసి వసూలు చేసుకున్నాడంట. వసూలు చేసుకుంటే ఆ ఫ్లాట్ల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఈరోజు కేశినేని చిన్ని గారి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారంట హైదరాబాద్లో.
ఎంత ఘోరం అంటే, దరిద్రం ఏంటంటే ఆ భూమి తెలంగాణ ప్రభుత్వ భూమి. అది ఆ భూమి మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బోర్డు పాతింది, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి. అది చూసి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ తిరుగుతున్నారు ఆయన చుట్టూ. ఆఫీసు పోతే ఆఫీస్లో ఉంటాడు, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇది 5వ పాయింట్. ఇక 6వ పాయింట్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. రేషన్ మాఫియా డబ్బులతోనే కౌన్సిలర్లని కొన్నారు. 6వ పాయింట్ నిజంగా షాకింగ్. మీ అందరికీ తెలుసు, తిరువూరులో కౌన్సిలర్ని కొన్నారు. ఇది బహిరంగంగా నిన్న లైవ్లో కూర్చొని తిరువూరు ఎమ్మెల్యే చెప్పిండు, అవును నేను కౌన్సిలర్ని కొన్నా అని చెప్పేసి. ఎందుకు అంటే ఒకసారి చూద్దాము. తిరువూరు మున్సిపల్ చైర్మన్ మార్పు విషయంలో కౌన్సిలర్ల కోసం కొంత ఖర్చు అన్నది చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఎంపీకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ డబ్బులు సమకూర్చాడు. ఎంపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చిండంట. తీరా చూస్తే రేషన్ మాఫియా నడిపే వ్యక్తి ఆ డబ్బులు ఇచ్చిండు. అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే కౌన్సిలర్లని కొనడానికి ఏదైతే డబ్బును వాడిరో ఆ డబ్బు ఇచ్చినోడు ఎవడు అంటే రేషన్ మాఫియాకి సంబంధించిన వాడు. డబ్బులు ఇచ్చింది కాబట్టి వాడు 100% ఆ డబ్బులు వసూలు చేసుకోవాలనుకుంటాడు కదా. అంటే రేషన్ మాఫియా దందా చేస్తాడు కదా, అది చేయనివ్వలేదు. ఈయనకి లేట్గా చేసిందంట కొలికపూడి గారికి. ఇది 6వ పాయింట్. ఇక 7వ పాయింట్, 7వ అభియోగం. అరవపల్లి కిరణ్ అని ఇసుక మాఫియా కింగ్ ఎవరో ఉన్నాడంట. అరవపల్లి కిరణ్ నాకు తెలియదు, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. అరవపల్లి కిరణ్ అంట, కింగ్ అంట. ఇతను ఎంపీ గారి ఆఫీస్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటాడట. ఈయన పనే అదంట. ఇది 7వ పాయింట్. ఇక 8వ పాయింట్, 3 రాజధానులపై పోరాటం చేసిన వ్యక్తి గురునాథం గారు. మీకు గుర్తుండి ఉంటుంది. గురునాథం గారు అతను ఇప్పుడు ఎంపీ మనిషి. ఏ మనిషి? ఈయన చిన్ని గారి మనిషి అంట. ఇప్పుడు ఎంపీ చిన్ని గారి మనిషి అంట గురునాథం గారు. యాక్చువల్గా 3 రాజధానుల కోసం పోరాటం చేసిన వ్యక్తి అంటే వైసీపీ వ్యక్తి అయి ఉండాలి కదా, కాదంట, ఎంపీ గారికి చెందినటువంటి వ్యక్తి అంట. ఇది 7వ పాయింట్. ఇక 8వ పాయింట్, ఇది 7వ పాయింట్. ఓకే, 8వ పాయింట్, ఎంపీ చిన్ని నన్ను హనీ ట్రాప్ చేయాలనుకున్నాడు. ఇది నిజంగా ఘోరం అండి, ఇది నిజంగా ఘోరం. హనీ ట్రాప్ అంటే ఏంటంటే అమ్మాయిల్ని పంపించి మగవాళ్ళని ట్రాప్ చేస్తారు. ఆ హనీ ట్రాప్ అన్నది ఎంపీ చిన్ని గారు కొలికపూడి గారిని చేయాలనుకున్నాడట. అంటే అమ్మాయిల్ని కూడా పంపించినట్ట. ఇది అభియోగం. ఎవరు చెప్తున్నారు? కొలికపూడి గారు చెప్తున్నటువంటి అభియోగం ఇది. ఇది 8వ పాయింట్, 8వ అభియోగం. ఇక 9వ అభియోగం ఏంటి అంటే కసిరెడ్డి జగదీష్ రెడ్డి చెవిరెడ్డిలతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి. కసిరెడ్డి మొన్న ఏదో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి పంపించారు కదా జైలుకి. ఆయనకి, చెవిరెడ్డి గారికి, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు అంటే తెలంగాణకి సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి ఈయనతో అంటే చిన్ని గారితో చీకటి ఒప్పందాలు ఏదో సంబంధాలు ఉన్నాయంట. ఇది 9వ పాయింట్. ఓకే, 10వ పాయింట్ చూద్దాం. 10వ పాయింట్, తిరువూరు నియోజకవర్గంలో పార్టీ పదవులు సైతం అమ్ముకున్నాడు ఎంపీ గారు. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ పదవులు కూడా అమ్ముకున్నాడంట. ఎవరు అంటే మన గౌరవనీయులు ఎంపీ గారు చిన్ని గారు అమ్ముకున్నాడంట. ఇది 10వ అలిగేషన్. ఇక 11వ అలిగేషన్, తిరువూరులో నేను ఎమ్మెల్యేగా ఉండగా జవహర్ కొడుకును తీసుకువచ్చి లోకేష్ పంపాడు, ఇక నుంచి తిరువూరు ఇతనే చూసుకుంటారు అని చెప్పేసి జవహర్ గారి కొడుకుని తీసుకొచ్చి అక్కడ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసిందంట చిన్ని గారు. ఇక్కడ 3.5 ఏళ్ళు ఇంకా ఎలక్షన్ ఉంది. మొన్ననే ఎలక్షన్ అయింది, 16-17 నెలలే అయింది. ఎమ్మెల్యే ఉన్నాడు తిరువూరుకి. ఉన్నాక కూడా వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయనే మీకు కాబోయే నాయకుడు, ఇక్కడ నాయకుడు ఈయనే అంటే నెక్స్ట్ ఆయనకే టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఒక చెప్పేటటువంటి ప్రయత్నం అనేది చేసినట్ట చిన్ని గారు. ఎందుకు చేసి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఆయన తిరువూరులో చిన్ని గారు చేయాలనుకున్న దందాల్ని చేయకుండా ఆపుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే కొలికపూడి గారు. అందుకే ఈ వ్యక్తిని తప్పించి వేరే ఒకరిని పెట్టుకుంటే హాయిగా దందాలు చేసుకోవచ్చు, అందుకే వేరే ఒకరిని తీసుకొచ్చారు అని చెప్పేసి కొలికపూడి గారు నిన్న ఒక అభియోగం అన్నది మోపడం జరిగింది. నెక్స్ట్ 12వ పాయింట్, నందిగామ ఎమ్మెల్యేను కూడా ఇలాగే వేధిస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే గారిని కూడా ఇలాగే వేధిస్తున్నాడంట. ఎవరు అంటే చిన్ని గారు. చెప్పాను కదా, విజయవాడ కింద ఆ 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎమ్మెల్యే నియోజకవర్గాలు.
అందరినీ గ్రిప్లో పెట్టుకోవాలన్న ప్రయత్నం అనేది చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో మరిన సక్సెస్ అయిందా అంటే అవ్వడు కూడా. ఎందుకు అవ్వడు అంటే ఇంతకు మునుపు ఆ ఎంపీ స్థానంలో వీళ్ళు అన్నున్నాడు కేసినేని నానిగారు. ఆయన రెస్పెక్టబుల్ మనిషి, ఇజ్జతుగా ఆయన రాజకీయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు కూడా ఆయనని అక్కడ ప్రజలు నమ్ముతారు, రెస్పెక్ట్ ఇస్తారు. అట్లాంటి స్థానంలో ఈయన వచ్చి ఈరోజు దందాలు చేస్తా అంటే ప్రజలు, నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయనిస్తలేరు. అందుకే అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఎమ్మెల్యేలని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఇది 12వ పాయింట్. ఇక 13వ పాయింట్, ఎంపీ చిన్ని వ్యాపారం ఏంటి, ఆయన ఆదాయం ఏంటి అన్నది చిన్ని ప్రజలకి చెప్పాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు కొలికిపూడి గారు. అసలు ఎంపీ గారి ఆదాయం ఏంటి, ఆయన చేసే దందాలేంటి అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన దందాలే మొత్తం మోసం అని చెప్పేసి చెప్పేటటువంటి ఒక కార్యక్రమం చేసిండు కొలికిపూడి గారు. ఇది నిజంగా ఆశ్చర్యం. జనరల్గా చిన్ని గారు ఆయనకి ఫైనాన్స్ చేశారు, ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేని చేశారు, ఈ డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పేసి మనం పిట్ట కథలు వింటుంటాం. కాదంట, అసలు ఆయన మొత్తం ఫ్రాడ్ అంట. ఆయన దందాలు, ఆయనకు అసలు ఏ దందాలు లేవంట. కేవలం ఫ్రాడ్ చేసి ప్రజల్ని మోసం చేయడమే ఆయనకి ఏకైక దందా అని చెప్పేసి కొలికిపూడి గారు చెప్తున్నాను, నేను చెప్పడం కాదండి బాబు. ఇది 13వ పాయింట్. ఇక 14వది ఇక్కడ మనం చూసుకుంటే భద్రాచలం నుంచి గంజాయి. ఇది చాలా పెద్ద అలిగేషన్ అండి, చాలా పెద్ద అలిగేషన్. భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి తిరువూరులో చిన్ని తన మనుషులతో అమ్మిస్తున్నారు. రేషను దంద, ఇసుక దంద, మట్టి దంద, చివరికి గంజాయి తీసుకొచ్చి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మిస్తున్నారు. అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకవైపు హోంమంత్రి గారు గంజాయిని అజ్జేసినాము, ఇజ్జేసినాము, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి ఉండే, అదుండే, ఇదుండే అని చెప్పేసి మాట్లాడేటువంటి హోంమంత్రి గారు ఈరోజు ఆమె పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే మరొక నాయకుడిని గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి చెప్తుంటే హోంమంత్రి గారు ఏమి యాక్షన్ తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు ఏమి యాక్షన్ తీసుకుంటారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నేను చూసుకుంటా అన్నారంట. అంటే వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడదాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు చెప్తే, లేదు నేను వచ్చాక నేను చూసుకుంటా, కొంచెం ఓపిక పట్టండి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు. వచ్చాక కొలికిపూడి గారిని పీకేసే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. యాక్చువల్గా ఎవరిని పీకేయాలి? గంజాయి దందా చేసేవాడిని పీకేయాలి, ఇసుక దందా చేసేవాడిని పీకేయాలి, రేషన్ మాఫియా చేసేవాడిని పీకేయాలి. కానీ కొలికిపూడి గారిని తీసేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గుసగుసలు ఆడుతున్నారు. చూడాలి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 15వ పాయింట్ ఏంటంటే 40 మందికి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి అట్లాంటాకి పంపించారంట. అట్లాంటాలో 40 మందికి ఉద్యోగాలు ఇప్పించి వారి జీతాలు వారికి ఇవ్వకుండా చిన్ని వాడుకున్నారు. చిన్ని గారికి ఒక వ్యాపారం ఉందంటండి, ట్రావెల్ ఏజెన్సీ ఏదో ఉందనుకుంటా. అట్లాంటాకి పంపించి 40 మందితో అక్కడ పని చేపించుకుంటున్నాడు. కానీ వాళ్ళకి జీతాలు ఇస్తలేడంట. ఆ జీతాలు ఇండియాకి తెప్పించుకొని దుబాయ్కి పంపించి, అట్లాంటా నుంచి దుబాయ్కి వచ్చినాయంట, దుబాయ్ నుంచి ఇండియాకి ఆ జీతాలు, ఆ డబ్బు అన్నది ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ ఈయన వాడుకుంటున్నాడు. కానీ ఆ 40 మందిని అక్కడ డబ్బులు ఇస్తలేరు, వాళ్ళని సతాయిస్తారు అని చెప్పేసి నిన్న ఒక ఎలిగేషన్ అన్నది చేశారు కొలికిపూడి గారు. ఎంత దరిద్రం అండి! 40 మంది పాపం వాళ్ళ పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళని సతాయించుకొని సరే పని చేయించుకొని జీతం ఇస్తున్నారా అంటే జీతం మొత్తం ఈయన తింటున్నాడంట. దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను నేను. నెక్స్ట్ 16వది, రాజ్ కసిరెడ్డి డబ్బులు అన్నీ ఎంపీ చిన్నినే వాడుకున్నారు. రాజ్ కసిరెడ్డి మనందరికీ తెలుసు. రాజ్ కసిరెడ్డి ఎవరో, రాజ్ కసిరెడ్డి పేరు ఎక్కడొచ్చిందో, ఆయన డబ్బులు ఎవరు వాడుకున్నారు అంటే చిన్ని గారు వాడుకున్నారంట. ఈయన అసలు చిన్ని గారికి రాజ్ కసిరెడ్డి గారికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ 17వ పాయింట్, పివి సునీల్ కుమార్ అనే ఒక పోలీసు వ్యక్తి నుంచి 10 కోట్ల రూపాయలు వాడుకొని ఇవ్వకుండా తిప్పిస్తున్నారు. ఇది 17వ పాయింట్. ఈ పివి సునీల్ కుమార్ అనగానే మీకేమైనా గుర్తొచ్చిందా? ఆర్ఆర్ఆర్ గారు, రఘురామకృష్ణరాజు గారు గుర్తొచ్చారా? ఆయన ఏదో టార్చర్ చేసిన కేసులో పోలీస్ ఆఫీసరు ఉన్నారు అని చెప్పేసి ఆయనే ఈ పివి సునీల్ కుమార్ గారు. ఆ పివి సునీల్ కుమార్ గారికి ఈయనకి సంబంధాలు ఉన్నాయి. 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆయన. దరిద్రం ఒడిచింది. ఇది నిజంగా ఘోరం. ఇక 18వ పాయింట్ ఒకటి చెప్పిండు, 18వ అలిగేషను,
ఈ చిన్ని గారిని ఒక వ్యక్తితోటి పోల్చాడు. ఎవరు? కొలికపూడి గారు. ఎవరు ఆ వ్యక్తి అంటే విజయవాడ విజయమాల్యా అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే విజయమాల్యా పెద్ద ధనవంతుణ్ణి, నాకు ఇక్కడ బిజినెస్లు ఉన్నాయని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి అర్ధరాత్రి మొత్తం చదువుకుని పారిపోయింది కదా, అట్లనే ఇక్కడ ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు చిన్ని గారు. ఆయన దగ్గర ఏం లేదు, మొత్తం డొల్లలోన ఏదో ఒక రోజు ఈయన కూడా మొత్తం కలిసి జంప్ అవుతాడు అని చెప్పేసి విజయవాడ విజయమాల్యా అని ఈయనని ప్రేమగా పిలుస్తారు అని చెప్పేసి కొలికపూడి గారు నిన్న చెప్పడం జరిగింది. ఇది 18. 19వ పాయింట్, చిన్ని చేసేది అన్నీ ఆర్థిక నేరాలే, చిన్ని గారు చేసేవన్నీ ఆర్థిక నేరాలే అని చెప్పేసి ఒక 19వ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఇక 20వ పాయింట్, ఢిల్లీ ముంబైలో పేకాట క్లబ్బులు. ఇందాక నేను చెప్పిన ఢిల్లీలో ముంబైలో పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడంట చిన్ని గారు. ఇంత పెద్ద రాజకీయ నాయకుడు ఉండి ఇంత మంచి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి పేకాట క్లబ్బులు నడిపించడం ఏంటి అర్థం కావట్లా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగ ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఎంత ఘోరంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇది కేవలం కేసినేని చిన్ని గారు చేస్తున్నటువంటి దందానా, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అంటే చాలామంది చేస్తున్నటువంటి దందానా అన్న అనుమానం అనేది ప్రజల్లో ఈరోజు ఉన్నది. నేను ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి మీకు. జీవి రెడ్డి గారు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, నాకు జీవి రెడ్డి. ఆయన తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి దందాలు జరుగుతుంటే ఆ దందాల్ని ఆపిండు. తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రాణం, అయినా కూడా ఇలాంటి దందాలు నేను జరగనివ్వను అని చెప్పేసి బహిరంగంగా బయటకు వచ్చి అదేదో కేబుల్ ఏదో దాంట్లో విషయంలో జీవి రెడ్డి గారు మాట్లాడాడు. ఆయన నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. జరుగుతున్నటువంటి తప్పుని అవును జరుగుతుంది అని చెప్పేసి ఎత్తి చూపించాడు. ఏం జరిగింది? జీవి రెడ్డి గారిని తీసేసారు పార్టీలో. ఈరోజు కొలికపూడి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి అంటే నాకు చాలా ఇష్టము, నాకు ప్రాణము, తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి జరుగుతున్నటువంటి సమస్యని ఈరోజు బహిర్గతం చేస్తే మరి కొలికపూడి గారిని కూడా జీవి రెడ్డి గారి దగ్గర లాగానే మరి ఈయన కూడా తీసేస్తారా ఏంటి అన్నది మనకి తెలియదు, వేచి చూడాలి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? కొలికపూడి గారిని తీసేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు భావిస్తున్నారా లేదా అన్నది దయచేసి కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే వీడియో అన్నది ప్రజలందరికీ చేరాలి కదా. ఇంత మంచి విషయాలు ప్రజలకు చేరకపోతే ఎలా, బాగుండదు కదా. అందుకే ఒక లైక్ కొడితే ఆటోమేటిక్గా ప్రజలందరికీ వీడియో అనేది చేరుతుంది. కాబట్టి ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.